మేము ప్రధానంగా మా సెంట్రింగ్ ధరల పెంపు, అలాగే మా దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలపై మేము ధర్నా చేయడం జరుగుతుంది. మా సెంట్రింగ్ ధరల పెంపు అనేది గత 10 సంవత్సరాల కింద ఇప్పుడు 2011లో జరిగింది. అప్పుడు జరిగింది కానీ పెద్దగా అమలు కాలేదు. మా ధరల పెంపుతో పాటు అలాగే మా దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల మీద మేము ధర్నా చేయడం జరుగుతుంది. మేము ముఖ్యంగా ఏంటంటే మా దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులకు హెల్త్ పరంగా భద్రత లేదు. మేము చేసే పని కూడా అట్లాంటిదే. ఎంత సేఫ్టీ మెజర్స్ పాటించినా కూడా ఏదో ఒక యాక్సిడెంటల్గా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే దానికి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కాంట్రాక్టర్గా మేము భరించాల్సి వస్తుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి వైద్య సదుపాయాలకు కానీ లేకపోతే ఏదైనా అకాల మరణం జరిగితే కానీ మేము మా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని మా దగ్గర ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మేము పోరాడే దానికోసమే మా దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులకి హెల్త్ కార్డు కానీ ఈఎస్ఐ సదుపాయం కానీ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అది అయ్యే వరకు కూడా మా ధర్నా ఇలాగే కొనసాగుతుంది. మా దగ్గర అంటుండ్రు వేరే రాష్ట్రాలకి వెళ్ళి తీసుకొచ్చి చేస్తుండని, అట్లాంటి కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నాయి తప్ప ఇట్లాంటి చిన్న 5,000, 10,000 ఉన్న బిల్డర్స్ చేయట్లేదు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళన్ని సేఫ్టీ మెజర్స్ పాటిస్తారు, వాళ్ళ దగ్గర ఉండే కార్మికులకు ఆ భద్రత కల్పిస్తారు. కాబట్టి ఆ విషయంలో మేమేం చెప్పలేము. కానీ ఏదైతే 85 జోన్లు ఉన్నాయో 85 జోన్ల నుంచి వెళ్ళి ఒక్కొక్క జోన్లో 100 మంది ఉన్నాం. అంటే సుమారుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 మంది గుత్తేదారులు ఉన్నాం. 1,00,000 మంది గుత్తేదారులు రోడెక్కి పని ఆపేస్తే కన్స్ట్రక్షను, భవన నిర్మాణము ఏ రకంగా బంద్ అవుతుంది? ఇప్పుడు అందరూ అంటారు రైతే రాజు, దేశానికి వెన్నుముక రైతు అంటారు. కానీ భవన నిర్మాణానికి మా సెంటరింగ్ గుత్తేదారు వెన్నుముక. మేము లేకపోతే భవన నిర్మాణం జరగదు. కాబట్టి మా సమస్యలు, అలాగే మా దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు, వాళ్ళకు హెల్త్ కార్డు ఈఎస్ఐ అనేది మా ప్రధాన డిమాండ్. ఇది అయ్యే వరకు మేము ఇలాగే బంద్ కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఇస్తారు కానీ ఏమవుతుందంటే ఒక 50-60% మా దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇతర రాష్ట్ర కార్మికులు, ఆ కార్డులలో జాప్యం జరుగుతుంది బాగా. మీరు ఇంతకు ముందు అన్నారు ఒకవైపు ఏమో మేము బయట నుంచి తెప్పించుకుంటున్నారు లేబర్ అని అంటున్నారు, మళ్ళీ మీరు బయట నుంచి తెచ్చుకుంటున్నామని మేము ఒప్పుకుంటున్నాం కాదు. అది కార్పొరేట్ కంపెనీలో జరుగుతున్న సమస్య చెప్పినాము. చిన్న చిన్న బిల్డర్ల దగ్గర 2-3 బయట రాష్ట్ర కార్మికులు లేకపోతే పనే నడుస్తలేదు. అట్లాంటి వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం. కార్పొరేట్ కంపెనీలతో సమానంగా మేము పోటీ పడలేము. మేము వాళ్ళలాగా మేము కార్డులు ఇవ్వలేము, ఇవ్వలేము. చెప్పండి, ఇప్పుడు మీరు ఒకవైపు స్టీలు, సిమెంట్, ఐరన్ ఇవన్నీ రేట్లు పెరుగుతూ పోతున్నాయి. అదే క్రమంలో మీరు ఇప్పుడు సెంటరింగ్ వాళ్ళు కూడా రేట్లు వేస్తే ఇల్లు కట్టుకునేటువంటి వారి సంఖ్య తగ్గదా? కరెక్టే, కానీ ఇక్కడ మెయిన్ సమస్య ఏమొచ్చిందంటే మా రేట్ ఆల్రెడీ పెరిగే ఉన్నది. మధ్యలో మాకు ఒక తాపీ మేస్త్రి అడ్డం వచ్చి మాకు రావాల్సినటువంటి ఆ కొద్ది మొత్తాన్ని మధ్యలో తాపీ మేస్త్రి తీసుకుపోతుండు. కాబట్టి తాపీ మేస్త్రి ఆటో సెంటరింగ్ బచావ్ అనే నిదానంతో మేము ముందుకు వచ్చినాం. డైరెక్ట్ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకే డైరెక్ట్ మేము మాట్లాడుకునే విధంగా కావాలని తాపీ మేస్త్రిని పక్కకు తప్పించి ఇల్లు కట్టుకునే వాళ్ళు మాతో డైరెక్ట్ మాట్లాడుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఎలక్ట్రీషియను, ప్లంబర్ను, పెయింటర్ను ఏదైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుకుంటారో సెంటరింగ్ను కూడా వాళ్ళే డైరెక్ట్ మాట్లాడుకోవాలి. మధ్యలో మాకు తాపీ మేస్త్రి అడ్డం ఎందుకు? అది కూడా మా ప్రధానమైన డిమాండ్. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు మీకు అండగా నిలిచి మద్దతు తెలిపారు. ఓకే, వారి పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు మా వెనక నిలబడి సపోర్ట్ చేస్తున్నాం. అందుకే వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సాయంత్రం వరకు వాళ్ళు చర్చలకు పిలుస్తారా, ఏమన్నా మనకు హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఏమన్నా సపోర్ట్ చేస్తుందో ఈవినింగ్ అయితే తెలుస్తుంది. కావాలని ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని ఇట్లా ధర్నా చేపిస్తున్నారని కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని చేయట్లేదు. మేము 10 రోజుల నుంచి చేస్తున్నాము. మాకు 2 రోజులు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి మేము నియోజకవర్గాల నుంచి, ఇప్పుడు మాది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మాకు సంఘీభావంగా మా ఎమ్మెల్యే ఉంటాడు. కాబట్టి మా ఎమ్మెల్యేని మేము పిలుచుకుంటున్నాము. అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పార్టీలతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. మా నియోజకవర్గము, మా ఎమ్మెల్యే గారు మాకు సంఘీభావం తెలుపుకోవడం కోసం మేము ఈ ధర్నా చౌక్ మేము ఇన్వైట్ చేసుకున్నాం. మీరు చేస్తున్న ధర్నా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు అనుకోండి, తక్షణ భవిష్యత్ కార్యాచరణ మా కమిటీ మెంబర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఈరోజు సాయంత్రానికి ఏం రిజల్ట్ వస్తుందో చూసి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటాం మేము దానికి కట్టుబడి ఉంటాం.